ప్రజాస్వామ్యానికి పట్టుబొమ్మ. ఓటు వేయని వాడు లేకపోతే ఓటు నమోదు చేసుకోని వాడు ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చిన వాడే అవుతాడు. మనం ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, ఓటు వేయడం బాధ్యత కూడా. ఇవాళ ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవ్ నడుస్తుంది కదా, ఇప్పుడు ఓటర్ నమోదు ప్రక్రియ నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది పోలింగ్ బూత్ వరకు వచ్చి మా ఓటు లిస్ట్ లో లేదని చెప్పి వాపసు వెళ్లిపోయిన సందర్భం కూడా చూసినాం. కాబట్టి ఆ తప్పిదం మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉన్నది. బిఎల్ఓలు మీకు నిత్యం అందుబాటులో ఉన్నారు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో. కాబట్టి మీరు ఒక ఆధార్ కార్డు తీసుకువెళ్లి ఒక ఫోటో తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే వారు ఓటర్ నమోదు చేస్తారు. ఇవాళ ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు, ఫామ్ 7 ద్వారా ఓటర్ డిలీషన్, ఎవరైతే చనిపోయిన వాళ్ళు లేకపోతే పెళ్ళై అత్తగారింటికి పోయి వేరే దగ్గర నమోదు చేసుకున్న వాళ్ళు, ఫామ్ 8 ద్వారా కొత్త కరెక్షన్, ఎవరైనా అడ్రస్ చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, ఏమైనా వయసు ఏదైనా తేడా పడ్డా అడ్రస్ చేంజ్ ఏమన్నా అయినా కానీ పోలింగ్ బూత్లలో ఏదైనా తేడా ఉంటే ఫామ్ 8. ఇవన్నీ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు.